హాయ్ హలో నమస్తే యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దిస్ ఇస్ మీ లక్కీ. సో మనందరం ఎంతో ఏగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఎస్ పర్దా. సో ఫైనలీ మన ముందుకు వచ్చేస్తుంది August 22న. అండ్ యు నో వాట్, టీజర్ సాంగ్స్ అద్దరిపోతున్నాయి. ఇంటర్వ్యూ చూసే ముందు డెఫినెట్గా అవన్నీ వాచ్ చేసి చూడండి, బికాస్ వీ గోనా హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. సో రైట్ నౌ మనతో పాటు టీం ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్, హౌ ఆర్ యూ? సో ట్రైలర్ చూసిన తర్వాత నేనైతే ఎక్సైట్మెంట్ ఇంకొంచెం డబుల్ అయిపోయింది నాకు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి, బికాజ్ ఇలాంటి మూవీస్ రావాలి. సో ఫస్ట్ క్వశ్చన్ మీకే, ఎందుకంటే మనం ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు లేదా ఆబ్వియస్లీ మనం ట్రిప్స్ అన్నీ కూడా కొంచెం మనలో ఉన్న ఆ రొటీన్ మొనాటనెస్ని బ్రేక్ చేయడానికి వెళ్తాము. సంథింగ్ న్యూ టు లెర్న్ అనే పాయింట్ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా సంథింగ్ వీళ్ళు కూడా వెళ్ళారు, సంథింగ్ దే ఫేస్ అండ్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. మళ్ళీ వచ్చిన తర్వాత మొనాటనెస్ రొటీన్కి వచ్చేస్తాం. యూనో వాట్, సేమ్ రొటీన్ మొనాటనెస్కి లైఫ్ స్టైల్కి వచ్చేస్తాం. బట్ ట్రిప్లో అయితే చాలా నేర్చుకుంటాం. సో ఇక్కడ వీళ్ళైతే ఎక్కడికో వెళ్ళారు, ఎక్స్ప్లోర్ అయ్యారని తెలుస్తుంది. దెన్ అగైన్ కమింగ్ బ్యాక్ టు దేర్ ఓన్ రూట్స్ అన్నప్పుడు ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది, ఏం పాయింట్ అది? అంటే ఇదేమి వీళ్ళు సరదాగా ముగ్గురు ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్ళిన సినిమా అయితే కాదు, ఏదో పర్పస్తో వెళ్ళారు. అంటే నేను ఫస్ట్ చాలా మంది అడిగారు నన్ను, ట్రావెల్ ఫిల్మ్ చేస్తున్నాము, ఉమెన్ ట్రావెల్ ఫిల్మ్ అంటే ఫస్ట్ అనుకుందే వీళ్ళు ముగ్గురు ఏదో బ్రేక్తో సినిమా ఎక్కడికో వెళ్తారు, ఏం నేర్చుకుంటారు, అంతే. అదేం కాదు సినిమా అసలు. దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ స్టోరీ టు ఇట్. సో అది సినిమా చూసాక తెలుస్తుంది. అంటే నేను ఇప్పుడు ఎందుకు ఎక్కువ చెప్పలేకపోతున్నానంటే సినిమా చేశాను కదా కష్టపడి చెప్పడానికి. సో అంత కష్టపడి సినిమా చేసినప్పుడు నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పేస్తే ఇది చెప్తున్నాను అని చెప్పాను అనుకోండి, ఒక డైరెక్టర్ ఇది చెప్పాలనుకుంటున్నాడు అంటే ఆడియన్స్కి వేరేగా అర్థమయ్యింది అనుకోండి. అది అంటే నేను ఈ సినిమా ఎందుకు స్పెసిఫిక్గా ఇట్ హ్యాస్ లాట్ టు టాక్ అబౌట్, చాలా పర్స్పెక్టివ్స్ యాడ్ అవుతాయి ఈ సినిమా చూసాక. ఓకే ఇది చెప్పాలి, ఇది చాలా పాయింట్ ఆఫ్ వ్యూసే మారిపోతాయి అన్నమాట. డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. సో ఐ వాంట్ ఇట్ టు బీ ఓపెన్ టు ద ఆడియన్స్, లెట్ దెమ్ థింక్ వాట్ దే రియల్లీ థాట్ అబౌట్ దిస్ ఫిలిం, వాట్ దే రియల్లీ ఫీల్ అబౌట్ దిస్ ఫిలిం అనేది నా ఉద్దేశం. యా, మీకు సినిమా చూసినప్పుడు I can see that you will stay after the film over, you will stay for some time in the theater. Okay, what is this film about? Thought provoking ఉంటుంది కదా. అసలు మీకు ఎలా అనిపించింది? రైట్ నౌ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద కాంటెంట్ వీ హావ్ క్రియేటెడ్. అది డౌట్ లేకుండా ఒక సినిమా లైక్ మంచి సినిమా అని ఫీల్ అవ్వడం చాలా నాకు ఐ థింక్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఫర్ ఇయర్స్ ఫర్ మీ. ఐ మీన్ దెర్ హవ్ బిన్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్, బట్ ఇంత సాటిస్ఫాక్షన్ ఇచ్చి అది కూడా మంచి ప్రోడక్ట్ వచ్చింది అన్న ఫీలింగ్ నాకు వచ్చి చాలా రోజులు అవుతుంది. అండ్ అది ఉంది, దట్స్ లైక్ అ వెరీ పీస్ఫుల్ ఫీలింగ్. ఈ సినిమా వచ్చినప్పుడు అయితే బాగానే ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంది కదా, చాలా బాగానే ఉంటుంది. ఇట్స్ లైక్ గోనా బి గుడ్ అన్న ఫీలింగ్ ఉంది. అంటే మీరే చెప్పారు 10 yearsలో ఐ థింక్ ఈ సినిమా గోనా గివ్ సంథింగ్ న్యూ టు ఎవ్రీ వన్, టు సీ సమ్ న్యూ యాంగిల్ న్యూ. బట్ అట్ ద సేమ్ టైం మీరు చాలా హార్డ్ వర్క్ ఆర్ గ్రౌండ్ వర్క్ చేసి ఒక ఫిల్మ్ చేసిన తర్వాత రిజల్ట్స్ కోసం ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా, అది లేకుండా మీరు చాలా కామ్గా కూల్గా ఉన్నారంటే చాలా మంచి విషయం. అసలు నైస్ థింగ్ టు నో. యాక్చువల్లీ టెన్షన్ ఉంది, అది దట్స్ లైక్ అ గుడ్ ఎక్సైట్మెంట్ కైండ్ ఆఫ్ టెన్షన్. కానీ సినిమా అంటే ఈ సినిమా అలాగండి అందరికీ నచ్చుతుంది. అంటే దిస్ నో వే దట్ పీపుల్ వోంట్ లైక్ దిస్ ఫిల్మ్ ఆర్ సే ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్. మనస్సాక్షికి అలా మనకి అలా చెప్పలేము మనం. హేటర్స్ ఉంటే చెప్తారు కానీ లైక్ జనరల్ దే వోంట్, ద ఇంటెంట్ ఆఫ్ ద సినిమా ఇస్ వెరీ ప్యూర్. అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. లైక్ వీవ్ మేడ్ అ గుడ్ ఫిల్మ్. రిజల్ట్ ఏమైనా డబ్బులు ఎంత వచ్చినా, డబ్బులు మంచిగా వస్తే ప్రొడ్యూసర్కి మంచిది, ఇండస్ట్రీకి ఎలాంటి ఫిల్మ్స్కి మంచిది. బట్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ వీవ్ మేడ్ అ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ స్వీట్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ ఉంది. అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో స్వీట్ ఫీలింగ్ మాకు కూడా. సో దర్శన గారు తెలుగులో డెబ్యూటెంట్గా ఎంట్రీ ఇస్తున్నారు. అసలు ఎలా అనిపించింది మా తెలుగు పీపుల్తో వర్క్ చేయడం? Such a wonderful experience. I was really worried because I was like, will I fit into this world? How, everything is different. Everything, I don't know how to say what is different, but it really felt like entering into a very different world. And I felt very much at home. And that's because of these people and all the people that I worked with in this film. I want to do more. And I wasn't thinking bigger things when I came. I was just, okay, this is interesting, I'd like to try, I'd like to challenge myself, and that's all it was. But after this experience, for sure, I'd love to
do more work here. And so yeah, it was a lovely experience. And like, I think I'm somebody who's as much as possible, I try to step back, not think about the outcome and all of that. I'm very much, let's just do our film, give our best to the process, and then what is, if it is something that we've all poured our heart into, it will translate. With this, I feel like I'm a little more invested in terms of, I want this to do well because I feel like there is a reason, there is a larger reason. I want more films like this to happen in an industry like this. And I feel like if this is going to do commercially well, there's a lot more promise that many more stories like this will come. And for that reason, I am feeling a sense of what is the outcome going to be? I hope it's good, that sort of feeling. Of course, I feel that with every film, but I do feel it strongly. I really hope that people take up films like this and that more stories like this come out and more, there's a lot more variety because, I hope we get to do a lot more because you don't get to, with female friendships or with stories about women, you never get to do work with another woman, very rarely. Yeah, true. And that's something I love doing. I enjoy it so much. I think most of the women will love to do such things. Yeah, like we working all with other really women. want to, but we never get to. We rarely get to do like a few scenes. So this whole film is about that, and I got to do that every day of shoot. And I got to do that with these two wonderful women. So it was just like many ticks in my list of, I want to do this, I want to do that. This ticked a lot of things for me. So yeah, I'm really excited about this movie releasing and that everybody watching what we've been up to. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా వర్కింగ్ అక్కడికి ఇక్కడికి తెలుగు? I think mainly biggest thing is it's a lot more relaxed. There is a run that happens in Malayalam because I think it's about smaller budgets. So I think we're constantly at it. I feel like here I was able to sit into it. I was able to relax a little more, enjoy it a lot more, and I think just it's the styles of working are different. But of course, what we are trying to do, and a film like this is very sort of similar. Like what this film, ఈ సినిమా కొంచెం సిమిలర్ ఉంటుంది Yeah. బికాస్ మోస్ట్లీ వి వర్ ట్రావెలింగ్ అండ్ వి షాట్ ఇట్ లైక్ దాట్. Yeah. బట్ ఒక పక్క తెలుగు సినిమా ఈ దర్శనకు పరిచయం ఉన్న మలయాళ సినిమా కన్నా చాలా డిఫరెంట్ ఉంటుంది. But even I mean, so this film, I think it's not like it was so pronounced, but I noticed it in small things like and I enjoyed it because I thought it was very different, and like as an actor, it felt like I was a different kind of an actor also here, which was fun. I really enjoyed that. ఒక విషయం, తనకి అసిస్టెంట్ ఉంటారు, ఎవ్వరు ఉండరు పక్కన. షీ జస్ట్ కమ్స్, షీ జస్ట్ షూట్స్. Yeah, but I had like the whole set. There were so many, like pretty much every department had 2-3 of my children that were just looking out for me. It's raining. I would have 4 umbrellas come from somewhere. I don't know how, but like I came alone and I really felt like this is the most held I've felt because there was everyone, her team, Sangeeta ma'am's team, everyone's trying to feed me. Everyone's looking out for me. So yeah. Cute memories which we can't talk about here. But yeah, it was I never felt like I came alone, and like I made some really good friends on the set, so it was really nice. Wow, you had really good memories. Yes, absolutely. నైస్. విజయ్ గారు, అసలు ఎప్పుడో అంటే ఎప్పటి నుంచో మేము చాలా ఎగర్గా వెయిట్ చేస్తుంటే ఫైనలీ వీఆర్ హ్యాపీ ఫర్ దిస్ రైట్ నౌ. బట్ ఎందుకు ఈ కాంప్లికేషన్స్ ఎందుకు వచ్చాయంటారు? వై దిస్ మచ్ ఆఫ్ టైమ్ ఇట్ టుక్ టు కమ్ అవుట్? కమ్అవుట్ అంటే ఇది ఫస్ట్ ఎడిట్ కట్ అయింది నాకు జాన్ 2025 అది అయిన తర్వాత నాన్ థియేటరల్ థింగ్స్ కొంత టైం తీసుకుంటుంది ఫర్ క్లోజింగ్ దీస్ థింగ్స్ అంటే. అండ్ ఫిల్మ్ ఫైనల్ కట్ రావడానికి టేక్స్ టైం అండి. యాక్చువల్లీ సమ్మర్ టార్గెట్ చేసాం ఫిల్మ్, అసలు May, June టార్గెట్ చేసాం. బట్ ఫైనల్ కట్ రావడానికి టేక్స్ టైం. తర్వాత కొన్ని ఫిల్మ్స్ కంటిన్యూస్గా షిఫ్ట్ అవ్వడం వల్ల, పోస్ట్ పోన్స్ అవ్వడం వల్ల మనం రిలీజ్ చేయలేపాం May, Juneకి. దెన్ ఇట్ కమ్స్ టు ఆగస్ట్ అండి. సో అంటే నేను ఒక సినిమా ఓ డేట్ అనుకుంటున్నాను నేను, అదే టైంకి కొన్ని బిగ్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో నాకు థియేటర్కల్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. సో బట్ అక్కడికి వచ్చేసరికి ఆ ఫిల్మ్స్ పుష్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో అలాగా నాకు 1 month పోయి నాకు ఆల్మోస్ట్ 2-3 months డిలే అయిపోయింది, May to August. సో నౌ ఆగస్ట్ ఈజ్ రైట్ టైం అని సురేష్ బాబు గారు అందరూ సజెస్ట్ చేయడం వల్ల దెన్
August 22nd we are releasing both Telugu and Malayalam. మలయాళం. Yes. సో మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అయ్యో ఎక్స్ట్రాడినరీ అండి డెఫినెట్లీ. అంటే నాకు యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకు ఉంటుంది, ఎందుకంటే అది నా బేబీ లాంటిది. బట్ బయట అంటే ఈవెన్ అమెజాన్ ప్రైమ్ అవ్వచ్చు, సురేష్ బాబు గారు అవ్వచ్చు, దుల్కర్ సల్మాన్ టీమ్ అవ్వచ్చు, అండ్ ప్రత్యంగర ఫిల్మ్స్ ఓవర్సీస్ అవ్వచ్చు, చూసిన తర్వాత దే టుక్ ద ఫిల్మ్ అండి. సో మన సినిమాని ఒక డబ్బులు ఇచ్చి ఒకరు కొంటున్నారు అన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది మనకి. ట్రూ, వెరీ ట్రూ. మనకి ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. బట్ దే టుక్ ద రైట్స్ ఎగెన్స్ట్ మనీ కదా, సో అది చాలా హ్యాపీ థింగ్ అండి. సెన్సార్ టీమ్ అసలు వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉండిందండి? సెన్సార్ టీమ్ అయితే ఐ థింక్ ముగ్గురు అమ్మాయిలు ఒక ఇద్దరు చూశారు. అయితే వాళ్ళు రకరకాలు చెప్పేస్తున్నారు బయట, అసలు ఆ సీన్ ఎలా ఉంది, ఈ సీన్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఏంటి, ఇలా అసలు మాకు ఊహించలేదు ఇది. దర్శన క్యారెక్టర్ గురించి చెప్తున్నారు, సంగీత గారి గురించి చెప్తున్నారు. అండ్ వన్ థింగ్ అండి, ఐఐటి స్టూడెంట్స్కి షో వేసామండి ఫర్ ఫీడ్బ్యాక్ గురించి. అందులో సినిమా చూశాక ముగ్గురు అమ్మాయిలు వచ్చి ఆల్మోస్ట్ ఏడ్ చేశారనమాట. ఏడ్ చేసి మా అమ్మకి నేను సినిమా చూపించాలి, సంగీత్ గారి క్యారెక్టర్ మా అమ్మ, అండ్ మా అక్క అండ్ ఇంకొక అమ్మాయి వచ్చి మా అక్క లైక్ దర్శన, తను కూడా తన స్ట్రగులింగ్ ఇన్ కెరీర్లో ఇలా ఉంది. అండ్ సుబ్బు గురించి, అదే అనుపమ గురించి. సో డిఫరెంట్ అంటే అందరూ ఓన్ చేసేసుకున్నారండి సినిమాని. అంటే ఐఐటి స్టూడెంట్స్ ఈజ్ 20 years కిడ్స్ అండి, అలా వాళ్ళు ఆ సినిమాని అంత ఓన్ చేసేసుకున్నారంటే ఇట్ ఇండికేట్స్ ద పాజిటివ్నెస్ అండి. అంటే మేము జనరల్గా మా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక 100 మందికి చూపించాం సినిమా, దట్ ఈస్ అవర్ టార్గెట్. సో చూపించిన తర్వాత నోబడీ షుడ్ టాక్ టు ఈచ్ అదర్. సినిమా థియేటర్ నుంచి బయటకు రాగానే వీ గివ్ ఏ స్లిప్, ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాం. సో ఎవ్రీబడి విల్ రైట్ దేర్ ఓన్ పాయింట్స్. సో ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, బయటకు రాగానే అరే ఇది అని చెప్పేస్తే వేరేవాడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. సో అలా ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నీ పాయింట్ నీకు ఏమనిపించిందో, నీకు పర్సనల్గా ఏమనిపించిందో ఒక పేపర్ నేమ్ కూడా రాయక్కర్లే, సో దట్ దే విల్ నాట్ హెసిటేట్ టు సే వాట్ ఆర్ ద నెగిటివ్స్ ఇన్ ద ఫిల్మ్. సో మొత్తం అన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఎవ్రీబడి రీసెర్చ్, మా రైటింగ్ టీం అందరూ కూర్చొని ప్రతి పాయింట్ అనలైజ్ చేసి మళ్ళీ వర్క్ చేసి అలా ఇట్ ఈస్ ఎ మోస్ట్. అంటే జనరల్లీ ఎలా ఉంటుందంటే మన సినిమా మనకు నచ్చేస్తుంది, మన సినిమా అదే. సో అది ఆబ్వియస్లీ అంటే ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్స్ చెప్పినప్పుడు నీకు అర్థం కాలేదురే, అది నీ వర్షన్ కాదులే అని డైరెక్టర్ జనరల్గా దే వోంట్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఇఫ్ ఇట్స్ నెగిటివ్. చాలా కష్టం తీసుకోవడం, బికాస్ యూ రోట్ యువర్ ఫిలిం, యూ థాట్ దిస్ ఈజ్ యువర్ ప్రొడక్ట్ అన్నప్పుడు ఎవరో ఒకటి వచ్చి అరే సినిమా వర్కౌట్ అవ్వలేదని చెప్తే యూ కాంట్ టేక్ ఇట్. ఐ బిలీవ్ ఇన్ లైక్ ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్స్ నాట్ వర్కింగ్, సో ఐ విల్ మేక్ ఇట్ వర్క్. సో దట్స్ హౌ ద హోల్ ప్రాసెస్ వాజ్ డన్. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఫీడ్బ్యాక్డ్ ఫిలిం. చాలామంది ఎవ్రీబడి లవ్ దిస్ హోల్ ఫిలిం. అంటే వాళ్ళు చెప్పిన పాయింట్, ఈ ఫిలిం ఇంకా క్లాసిక్ అవ్వాలి, ఇంకా బాగా బెటర్గా రావాలి. వీ ఆల్ వర్క్ టుగెదర్ ఎవ్రీ బిట్ అనమాట. అంటే దట్ ఈస్ హౌ ఏ ఫిలిం షుడ్ బి. అంటే ఇంత అందుకే మేము ఇంత నమ్ముతున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రొడక్ట్ ఇట్స్ యునానిమస్గా అందరికీ నచ్చుతుంది అని నా గట్టి ఫీలింగ్ బేసికల్లీ. అంటే బేసిక్గా ఒక పాయింట్ ఉంటుందండి, డైరెక్టర్ విజన్ ఒకటి ఉంటుంది, అతను ఒకటి ప్రిపేర్ చేసేసి ఉంటారు, క్యారెక్టర్స్ కావచ్చు, స్క్రిప్ట్. బట్ దాంట్లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ విజన్ అవన్నీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. సో మీరు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్తున్నారు, లైక్ యూ ఆర్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పీపుల్. సో ఇది మీరు అనుకున్న దానికి ఇంపాక్ట్ అవ్వదా? అంతే కదండి. ఇప్పుడు వై ఆర్ యూ మేకింగ్ ఎ ఫిలిం? యూ ఆర్ మేకింగ్ ఫర్ అన్ ఆడియన్. ఇఫ్ అన్ ఆడియన్ ఈస్ నాట్ లైకింగ్ యువర్, నాట్ థింకింగ్ దట్ ఫిలిం ఈస్ నాట్ వర్కింగ్, you have to analyze yourself that what's wrong with you. So it is always accepting criticism is the best thing which I learned basically. Criticism, and Anupama is a very big critic. తనకి ఏ సినిమాని తీసేకి నచ్చదు. అంటే మేము కూర్చొని అంటే చాలా చాలా పెద్ద క్రిటిక్ మాకు సినిమాలు. ఈవెన్ దర్శన వాస్ వెరీ బిగ్. మేము అందరూ చాలా క్రిటిక్స్. అసలు ఒక్క మీద చెప్పేస్తే వర్కౌట్ అవ్వలేదంటే లేదు అసలు. అంటే సినిమా తనకి నచ్చిందంటే వీఆర్ సో హ్యాపీ. అంటే ఎందుకంటే చెప్పేస్తుంది, సి వాట్స్ తప్పే ఉంది, సినిమా వర్కౌట్ అవ్వలేదని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. దట్ ఈస్ అదే నేను ఇలా ఒపీనియన్స్ అంటే నేను అందరికి చెప్తాను. నా టీం ఏ సినిమా అన్నా నేను చెప్తాను. నన్ను అడిగితే నేను ఆనెస్ట్గా చెప్తాను. అది నచ్చితే నచ్చుతాను చెప్తాను, ఐ లైక్ ఇట్ అని చెప్తాను. లేకపోతే ఐ సే ఇట్. ఇప్పుడు దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ పావం డైరెక్టర్స్ వుడ్ షో మీ లైక్ వన్ సాంగ్, ఎంత బాగుంది సాంగ్ చూడండి, ఐ డోంట్ లైక్ ఇట్, ఇట్స్ నాట్ నైస్, ఐ సే దట్. సో అది నేను అది వాళ్ళని హర్ట్ చేయడానికి చెప్పట్లేదు. ఐ ఎక్స్పెక్ట్ దెమ్, ఓకే నేను అలా చెప్పినా సరే వాళ్ళు నా మీద కోపం ఉన్నా సరే వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు, దానికి బెటర్ ఎలా చేయాలని
చేస్తారనే ఫీలింగ్ తో. డెఫినెట్లీ. కానీ ఈ సినిమా చూసినప్పుడు అదే నేను చాలా క్రిటికల్, వీ హ్యావ్ లైక్ ఆర్గ్యుమెంట్స్ అబౌట్ ఇలా ఎందుకు వస్తుంది, ఆ డైలాగ్ ఎందుకు ఇలా వస్తుంది అని వస్తుంది. బట్ సినిమా చూసాక ఐ వాజ్ సిట్టింగ్ అండ్ క్రై. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ సీయింగ్ మై పర్ఫార్మెన్స్, ఒరే నేను ఎంత బాగా పర్ఫార్మ్, అది కాదు. దట్స్ నాట్ ద థింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. థాంక్యూ ఫర్ ద కరెక్షన్. లేదు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ ఫీల్ లైక్ ఐ కుడ్ హావ్ డన్ బెటర్, అది ఉంది. బట్ నేను నా సినిమా చూసినప్పుడు నా సినిమా లాగే చూస్తాను జనరలీ. బట్ ఈసారి మాత్రం నాకు నా సినిమాలా అనిపించలేదు. ఇట్స్ లైక్ అ స్టోరీ, ఇట్స్ లైక్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ లైఫ్ అని నాకు ఫీలింగ్ వచ్చి, ఇట్ వాస్ అబౌట్ like a mission that's successful, you understand, like finally there is a good film that we've made. There is like after all that we went through, after all that అందరికి ఒక పర్సనల్ జర్నీ ఉంటుంది కదా. హీల్ హ్యావ్ అ పర్సనల్ జర్నీ, హీల్ హ్యావ్ అ పర్సనల్ జర్నీ, షీల్ హ్యావ్ సంథింగ్. అందరి పర్సనల్ జర్నీలో అందరికి ఇలాంటి ఒక సినిమా కావాలని ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. So that is the reason why I cried, because like finally we achieved it. I can't believe that we made this. It was on paper, I heard the script, we read it and we executed it, and it's become a beautiful thing. The feeling lo I cried, not looking at me acting, don't say that. But మీరు ఎంటైర్ గా అంటే పరదా వేసుకుని ఆల్మోస్ట్ మీ ఎమోషన్స్ అంటే మీ ఫేస్ కిల్ అయిపోయినట్టే ఉంది కదా. మోస్ట్లీ హాఫ్ ఆఫ్ ద మూవీ ఐ డోంట్ నో మీరు ఎంతవరకు నో నథింగ్. ఆడియన్స్ కి చెప్తున్నాను, ఫ్యాన్స్ కి చెప్తున్నాను, అంత కవర్ అయి ఉండదు. మ్యాక్స్ ఒక 20 minutes అండి, 20 minutes max. I don't think people will realize that my face is covered, because on and off ఉంటుంది. ఒక షాట్ లో పరదా ఉంటే ఇమేజ్ షాట్ లో పరదా తీసుంటుంది. ఈవెన్ పరదా వేసుకున్నప్పుడు కూడా బికాస్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ కొంచెం కనిపిస్తుంటుంది. ఈవెన్ నైస్ గానీ సమ్. The thing is, it's very tricky. Like, you know, the presence and absence of parda can't be like our mind is so used to and like we understand the story so much, we get into the world so much that we don't actually notice the presence and absence of parda. Okay, you understand. Adi characters ki involve ayi, you just don't, oh parda ledu kada undi kada, అక్కడికి వెళ్ళదు మన థాట్. విల్ గో విత్ ద ఫ్లో ఆఫ్ ద స్టోరీ, వాట్ ఐ ఫీల్. మీకు ఎలా అనిపించింది? బికాజ్ నాకు తెలిసి రాజస్థానీ సైడ్ ఎక్కువగా పరదా ఉంటుంది, బీహార్ సైడ్ కూడా కొంత వేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఇంకా డే అండ్ నైట్ 24/7 పరదాలోనే ఉంటారు. సో మీకు ఆ రోల్ ప్లే చేసేటప్పుడు ఏమనిపించింది? బికాజ్ దిస్ ఈస్ యాక్చువల్లీ ట్రూ, పీపుల్ ఆర్ దేర్ లైక్ యా. సో ఇప్పుడు ఇట్స్ మోర్ లైక్ వాళ్ళ లైఫ్ బతికినట్టే నేను. లైక్ ఫర్ సో మెనీ డేస్, లైక్ ఎన్ని రోజులు షూట్ చేసాము? 60+ days. And there are a lot of days like ఈ పరదాతో లైక్ మనం ఇప్పుడు ఫుడ్ తినాలంటే మనం ఇలా లిఫ్ట్ చేసి తినలేము, ఇలా పట్టుకుని ఇలా తినాలి. థింక్ అబౌట్ ఇట్, దట్స్ నాట్ లైక్ సంథింగ్ దట్స్ కంఫర్టబుల్. దట్ ఇస్ you have to do everything, and keeping that aside, like you're restricting, like it's your face. The fact that you always have to see it with a filter, no? లైక్ ఈ కళ్ళ ముందు అన్ని ఒక ఫిల్టర్ తోనే చూడాలంటే that's like a very difficult thing. It's also how you are seen, like your face is so much of your identity. So it's something that's leveling everyone, right? Like everyone seeing you in one, you can't really see your identity, your face, or your. And there's so much more you're saying, not just about parda but generally about people, human beings and all of that in this film. So handling that parda was like a really huge task, and there's so much more. You'll know how important this movie and this parda and all that is in the film. But చిన్నగా చెప్పాలంటే నేను యాక్టర్ కాబట్టి ఈ పరదాతో లైక్ చాలా అడ్వాంటేజెస్ ఉంది. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు గో అరౌండ్ ఆల్సో వేరే పరదా వోంట్ అండర్స్టాండ్ మీ. అది చేసాం కూడా, మేము అక్కడెక్కడ తిరుగుతున్నాం ఇప్పుడు. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఐ డోంట్ నో, ఇది ఈ ఇంటర్వ్యూ ఎయిర్ అయినప్పటికీ ఐ వుడ్ బి జస్ట్ రోమింగ్ అరౌండ్ ఇన్ పరదా ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. And if you can find me and just say hi to me. సో ఏదో కొత్తగా ప్లాన్ చేశారైతే ప్రమోషన్స్. ఓకే, దట్స్ నైస్. మీరు చాలాసార్లు చెప్పారు లైక్ ఫిక్షనల్, ఇది కంప్లీట్లీ ఒక ఫిక్షనల్ స్టోరీ అంటున్నారు. కానీ ఒక బిలీఫ్ సిస్టమ్ని కూడా మీరు ఇక్కడ బ్రేక్ చేస్తున్నారు. లైక్ కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇవి రన్ అవుతున్నాయి అని, అంటే ట్రైలర్ చూస్తే ఆబ్వియస్లీ కొంచెం అర్థమవుతుంది. ఫిక్షనల్లో బిలీఫ్ సిస్టమ్ని కూడా యాడ్ చేస్తూ అది ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ పాయింట్ యాక్చువల్లీ, బికాజ్ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, లైక్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ విల్ కనెక్ట్ టు దిస్ పాయింట్. సో హౌ ఇది కొంచెం క్లమ్జీగా ఉంది, కెన్ యూ క్లియర్ దిస్?
అదే అంటే సినిమా చూడాలి. నేనే ఇంత ఇదే డీప్ గా ఫీల్ అయి చెప్తుంటే ఒక్క మాటలో చెప్పేశారండి సినిమా అంటే మీవన్నీ మీ థాట్స్ అన్ని సినిమాలో ఓకే ఇలా ఇదా స్టోరీ. She's actually very smart, you know. The way she's asking the first question, my mind flipped. Like if Praveen goes this side or that side, he'll reveal the entire story of the film. So she's so smart. I like that. casually asking. I know, but we are like okay, now we can. అసలు ఏంటి కల్చర్, ఈ పరదా ఏంటి అన్నది సినిమా చూడాలి మీరు. అంటే ఒకటి నేను చెప్తా, అంటే ఇది సినిమా బిగినింగ్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 10 minutes చాలా ఇంపార్టెంట్. అది కానీ మిస్ అయితే అర్థం కాదు సినిమా. ఖచ్చితంగా ఆ 10 minutes మిస్ అవ్వకూడదు మీరు. సో ఆ రోజు థియేటర్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళండి. ట్రాఫిక్ జామ్, వర్షం ఇవన్నీ ఉన్నాయి. సో ప్లీజ్ గో టు ది థియేటర్స్. సో క్వశ్చన్ ఆన్సర్ ఇదన్నమాట, 10 minutes మిస్ అవ్వద్దు. 10 minutes లో ఉందంటారా? ఓ మై గాడ్. సంగీత గారు, ఫస్ట్ థింగ్ అసలు ప్రవీణ్ గారు మీరు ఎలా ఈ క్యారెక్టర్స్ ఆర్ సూటబుల్ ఫర్ మై స్టోరీ, మై కథ, మై ఆ క్యారెక్టర్స్కి ఎట్లా ఎంచుకున్నారు అసలు? బికాజ్ నాకు మీరు అంటే మీ థాట్ ప్రాసెస్ చూస్తుంటే కొంచెం హట్కే ఉన్నట్టు అనిపిస్తుంది అందరికంటే కూడా. సో వీళ్ళు నాకు సెపరేట్ అవుతారని మీకు ఎట్లా అనిపించింది నిజంగానే? అదే నాకు అంటే సంగీత గారు నాకు ఇప్పుడు ఇప్పటి నుంచో చేస్తున్నారు యాక్ట్రెస్. అంటే షీ పుల్డ్ ఆఫ్ సో మచ్. అంటే మదర్, ఒక హౌస్ వైఫ్ రోల్ అంటే చాలా బ్యూటిఫుల్గా పుల్ ఆఫ్ చేశారు సంగీత గారు. అంటే ఈ సినిమాలో మేజర్గా ఆ క్యారెక్టర్సే కనిపిస్తాయి మీకు, అమి, సుబ్బు, రత్నమ్మ. అంటే యూ వాచ్ ద ఫిల్మ్ ఫర్ ద పర్ఫార్మెన్సెస్. అంటే దట్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే వీళ్ళు ముగ్గురు పర్ఫార్మ్ చేసినవి. అంటే కొన్ని సినిమాలు ఓకే, ఫర్గెట్ అబౌట్ డైరెక్షన్, ఫర్గెట్ అబౌట్ ద అదర్ థింగ్స్. దిస్ ఫిలిం ఐ రియల్లీ వాంట్ టు, ఫర్ ద పర్ఫార్మెన్సెస్ యూ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిలిం. బ్యూటిఫుల్ పర్ఫార్మ్. అంటే ముగ్గురు అంటే అసలు ఇంద్రా బాబు వీళ్ళు పర్ఫార్మెన్సెస్ అలా అనుకుంటారు. దట్స్ రియల్లీ ఎ బిగ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే యాక్టర్స్ అంటే చాలా సినిమాల్లో నేను ఇప్పటిదాకా సినిమా గురించి, ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. డెఫినెట్లీ దట్ ఈస్ దేర్ అనమాట. అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు. అంటే యూ విల్ సీ. అంటే నేనేం చెప్పను, even though if I may be fault in many situations, but everybody will talk about performances of all the three leads. That's a sweet thing to say. Really. Sangeeta ma'am is like so pretty, and her character is cute, and it's a very she's nice, very innocent, very and to see her like there are just small moments, small reactions that she does that we also in between a scene we feel like, you know, and she's great fun to work with, and she comes with a like she's, you know, so experienced. She's been doing this for so many years, but she comes with an ease and she puts everyone around at ease, and it was such a great experience for both of us to work with her. It was beautiful, like, and she's a party in itself, like walking, talking party. Yes. So it was great fun. She always gives the confidence to producer. అంటే సంగీత గారు షీఈస్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ప్రవీణ్ ఎలా వస్తుంది సినిమా, డబ్బులు వస్తాయా, ప్రొడక్షన్ ఎలా అవుతుంది. ఎవ్రీ టైమ్ సజెషన్, విజయ్ నువ్వు ఇలా చేస్తే నీకు బెటర్ అవుద్ది, ఇలా నువ్వు సింగ్ సౌండ్ పెట్టుకో. షీ ఓన్లీ సజెస్టెడ్. నువ్వు ఎందుకంటే నీకు నాన్ తెలుగు ఉన్నారు యాక్టర్స్, పెట్టుకు నీకు ఇబ్బంది అవుతుంది. అండ్ ప్రవీణ్కి నాకు సింగ్ సౌండ్ చేద్దాం, సినిమా కొంచెం న్యాచురల్గా ఉంటుంది, అవుట్డోర్ కదా, ఏవో ఉండే థాట్స్. సంగీత గారు, విజయ్ నీకు చెప్తున్నాను సింగ్ సౌండ్ పెట్టకు. షూటింగ్ ఒకసారి నేను ఆలోచిస్తుంటే నువ్వు పెట్టేసే, షెడ్యూల్ పెట్టేసే, నీకు డేట్స్ నీకు వస్తాయి. అనుపమ విలిగివు, దర్శన విలిగివు, నేను చెప్తున్నాను కదా. నేను మొండిగా ఓకే చేసేసాను. ఆటోమేటిక్గా దర్శన ఇచ్చేసింది, సంగీత గారు ఇచ్చేసారు, అందరూ ఇచ్చేసారు. రియల్లీ కానీ ఎన్ని సినిమాలు చేశారు ఆవిడ, ఎన్నో సినిమాలు చేశారు. ఆబ్వియస్లీ షీ నోస్ ఈ సినిమా వర్క్ అవ్వాలి, డబ్బులు రావాలి సినిమాకి. అంటే చాలా పర్సనల్లీ షీ ఫెల్ట్ ఇట్. ఇలాంటి సినిమాలు ఆడితే చాలా మందికి హోప్ ఇస్తుంది అని. వెరీ మెమరబుల్ క్యారెక్టర్. I am definitely sure. Yes, so cute. ఈ ఒక్క క్లిప్ సంగీత గారు చూడాలంట అందరూ. More than anything, I love the, like, you know how when you go to work, we go with some
she comes like it's a party. She's so like she's having fun, like, and she's not taking it too seriously. She takes it seriously, but she's also like, you know, she knows how to. Yeah, like, there is a life beyond. Like, No, that's how she talks. That is what we all need actually. ఆ బూస్టప్ మనకి అందరికీ కావాలి. I think she understood life very well. Maybe కావచ్చు. సో ఎనీవేస్ సాంగ్స్ అండి అద్దరిపోయాయి. ఒక్కొక్కటి ఏదన్నా ఫేవరెట్ సాంగ్ అన్నీ ఉంటాయి మీకు, బట్ ఏదన్నా మీరు హమ్ చేస్తున్నారా? రీసెంట్ టైమ్స్ లో బాగా హమ్ చేసే సాంగ్ ఏంటి? పాడొద్దు, నేను అడగండి. the travel song. ట్రావెల్ సాంగ్ చాలా బాగుంది కదా. నిన్న సాంగ్ నాకు ఇంకా చాలా మాట్లాడాలి ఉంది, బట్ థియేటర్ లో వెళ్ళి చూసాక Yeah, sure. Definitely will meet. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా క్వశ్చన్స్ మీరు అడిగారు. ఆ క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్ ఇవ్వాలనుంది కానీ ఇప్పుడు ఇవ్వలేము. 23rd చూసాక 23rd 24th we'll just come back again. షూర్ డన్. అప్పుడు మీ ఇంటర్వ్యూ మేము తీసుకుంటాం. నేను చాలా మాట్లాడతా. నాకు నచ్చింది అనుకోండి, ఇక అంటే ఆబ్వియస్లీ నచ్చేసింది. ఇంకా సినిమా చూస్తే మనం రియల్ అవుట్పుట్ ఇవ్వాలి కదా, ఐ మీన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. సో అప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్తాను నేను. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యూ బికాస్ బ్రింగింగ్ అవుట్ దిస్ అమేజింగ్ సబ్జెక్ట్ to all the people, I mean especially for women. And thanks a lot once again. Congratulations in advance. Thank you. So idi valti special interview. Keep watching ABN Andhra Jyoti.